నువ్వు నాతోనే రావాలి, రాకపోతే బాగో చెప్తున్నాను. నేనిక్కడ ఉండగా పవిత్ర నీడని కూడా ఎవ్వరూ తాకలేరు. నాకు నా కెరీర్ కన్నా, ఇన్వెస్టర్స్ మీటింగ్ కన్నా, కంపెనీ ప్రాఫిట్స్ కన్నా పవిత్రని కాపాడుకోవడమే నాకు ఎక్కువ. నీ కడుపులో పెరుగుతున్న అరవింద్ అన్నయ్య ప్రతిరూపం ముఖ్యం. నీ క్షేమం తర్వాతే నాకేదైనా. ఊళ్ళో తను పొందిన అవమానాలు ఇక ముందు ముందు ఎదురు కాకూడదని సొసైటీ తనని ముత్తైదువులాగా సుమంగలిగా గౌరవించాలని ఇదంతా చేస్తున్నాను. అది అర్థం చేసుకోమను. నందిని, నాకెందుకో పవిత్ర పెద్ద ప్రమాదంలో ఉందని నా సిక్స్త్ సెన్స్ చెప్తోంది. వద్దు, ఆ అమ్మాయి నేను చేద్దాం. ఎప్పుడు నవ్వుతూ మాట్లాడుతూ గలగల నవ్వుతూ నీ చుట్టూ ఉండే వాళ్ళ మొహాలు సంతోషంతో కలకలలాడేవి. ఇలా నువ్వు మాట పలుకు లేకుండా నిర్జీవంగా ఉండటం నేను తట్టుకోలేకపోతున్నాను. అది నా కోసం నువ్వు ఎంతో చేశావు. నా కష్టానికి కవచంలా మారి కాపు కాశావు. నాకు సమస్య వస్తే అండగా నిలబడి ఒంటరిగా పోరాటం చేసి నన్ను బయట పడేశావు. నన్నెవరైనా అపార్థం చేసుకుంటే నువ్వు ఎదురు నిలబడి నాకు మాట రాకుండా అడ్డు చెప్పావు. ప్రతి మాటకి నువ్వు అండగా ఉన్నావు. నా కన్నీళ్ళని నీ చేత్తో తుడిచావు.